చాలా బాధాకరమైనటువంటి రెండు సంఘటనలపైన ఈ సభలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ముందుగా ఈ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ పైన జరిగినటువంటి దాడిని ఈ సభలో సభ్యుడిగా ఖండిస్తూ మీ ద్వారా సభ్యుల గౌరవాన్ని రాష్ట్రంలో కాపాడవలసిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాను. అధ్యక్ష, నిన్న ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను చెర్లపల్లి జైలుకు వెళ్ళాము అధ్యక్ష. ఆ జైలులో ఈ రాష్ట్ర పోలీసుల చేత అత్యంత దారుణంగా కొట్టబడి హింసించి జైలులో ఇబ్బంది పడుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ప్రొఫెసర్లను కూడా పరామర్శిద్దామనేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్ళాము అధ్యక్ష. వాళ్ళని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ, వాళ్ళని పోలీసు వారు హింసించినటువంటి విధానం కానీ చాలా బాధ అనిపించింది అధ్యక్ష. చివరికి ఆ విద్యార్థులతో పాటు అదే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ప్రొఫెసర్స్ను కూడా ఏమాత్రం సభ్య సమాజం తలదించుకునే విధంగా, హర్షించినటువంటి విధంగా పోలీసు వారు ఆ రకంగా వాళ్ళు హింసించారంటే చివరికి ప్రొఫెసర్ రత్నం డాక్టర్ అంబేద్కర్ స్టడీ సెంటర్కి డైరెక్టర్గా అదే సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్ని ఇంత భయంకరంగా మీరు ఈ వ్యాన్లో నిలబెట్టి చుట్టూ ఈ రకంగా కొట్టడం అనేది సరైంది కాదు. వాళ్ళు పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్, ఈ సమాజ నిర్మాణం కోసం పనికొచ్చేటువంటి భావి భారత పౌరులు, ఆ రకంగా హింసించబాకండి అంటే ఆ రత్నం సార్ని కూడా, నువ్వు అంబేద్కర్ అసోసియేషన్ డైరెక్టర్వా, నువ్వు ప్రొఫెసర్వా అని లాగి చెంప మీద ఒక్క దెబ్బ కొడితే 2 నిమిషాలు నాకు కళ్ళు బయలుగానే, సార్ ఇంత భయంకరంగా ఈ పోలీస్ వ్యవస్థ ప్రవర్తించింది అని అన్నప్పుడు, అధ్యక్ష నేను మీ దృష్టికి ఈ విషయం ఎందుకు తీసుకొని వస్తా ఉన్నానంటే, రత్నం గారు అనేటువంటి ఒక ప్రొఫెసర్ అంబేద్కర్ స్టడీ సెంటర్కి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన చెంప మీద కొట్టడం అంటే ఒక రత్నాన్ని కొట్టినట్టుగా నేను భావించట్లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ అంబేద్కర్ వాదుల చెంపలన్నింటినీ కూడా కొట్టినట్టుగా ఈ రాష్ట్ర పోలీసు కొట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అంబేద్కర్ వాదులంటే కేవలం దళితులు మాత్రమే కాదు, అంబేద్కర్ వాదులు అంటే కేవలం గిరిజనులు మాత్రమే కాదు. నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునేటువంటి ప్రతి సిటిజన్ కూడా అంబేద్కర్ వాది. ఈ దేశంలో ఓటర్గా నమోదైనటువంటి ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ వాదే. ఓటు ద్వారా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా, తను పొందినటువంటి హక్కు ద్వారా, వచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుతో అతను కూడా అంబేద్కర్ వాదే. ఈ దేశంలో హిందూ మ్యారేజ్ కోడ్ అనేటువంటి యాక్ట్ని తీసుకొని వచ్చి భారతదేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి హక్కును కల్పించినటువంటి ఆ యాక్ట్ ద్వారా కూడా ఆ మహిళలందరూ కూడా అంబేద్కర్ వాదులే. ఈ దేశంలో సివిల్ రైట్స్ కావాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ వాదే. సివిల్ లిబర్టీస్ కావాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ వాదే. అంబేద్కర్ వాదం చెప్పడంతోనే ఈ దేశంలో టెర్రరిస్టులను తయారు చేస్తున్నట్టుగా, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా భావించే విధంగా ఈ రాష్ట్ర పోలీసు ప్రవర్తించడం అనేది నిజంగా చాలా బాధాకరమైనది. దీన్ని ముక్త కంఠంతో ఈ సభ ఖండించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనేటువంటి విద్యార్థి, పిహెచ్డి చేసుకునేటువంటి స్కాలరు ఆత్మహత్య చేసుకున్నాడు.
హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు, ఉస్మానియా హాస్పిటల్కి పోస్ట్ మార్టం అని అంటే ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిగా వాస్తవ విషయాలు తెలియకపోయినప్పటికి కూడా వెంటనే హుటాహుటిన నేను ఆ హాస్పిటల్కి వెళ్ళాను. సహజంగా ఏదైనా ఒక విద్యార్థి మరణిస్తే ఆ విద్యార్థికి పోస్ట్ మార్టం జరుపుతూ ఉంటే అక్కడ ఎటువంటి దాపరికాలు లేకుండా ఉంటే వాళ్ళని చూడటానికి వచ్చేటువంటి వాళ్ళని ఎవరు ఆపరు అధ్యక్ష. ఒక శాసనసభ్యుడిగా, ఒక జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేను ఆ రోజు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళాను అధ్యక్ష. గేటు దగ్గరే ఈ రాష్ట్ర పోలీసులు ఆపి లోపల పోవటానికి అనుమతి లేదు, ఎవరిని అనుమతించమని చెప్పి నన్ను కూడా ఆపారు అధ్యక్ష. ఆ ఆపిన తర్వాత గంట సేపు వాళ్ళతో వాగ్వాదం చేసుకున్న తర్వాత నన్ను లోపల పంపించారు. అప్పటికే నాకు అర్థమైంది, ఇంతసేపు ఆపుతూ ఉన్నారంటే దీని వెనక ఏదో భయంకరమైనటువంటి కుట్రనో, బాధనో, హింసనో, వివక్షో ఏదో దాగి ఉంది. ఇది మంచిది కాదనేటువంటి ఆలోచనతో లోపలికి వెళ్ళి విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేశాం. రోహిత్ వేముల అధ్యక్ష పిహెచ్డి చేసేటువంటి ఈ జాతి బిడ్డ, ఈ జాతి సంపద, భవిష్యత్తులో భారతదేశానికి అద్భుతమైనటువంటి ఒక మేధస్సుని అందించేటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకునే దానికంటే ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఒక లేఖ రాశారు. అయ్యా, ఈ యూనివర్సిటీలో విపరీతమైనటువంటి వివక్ష కొనసాగుతూ ఉంది, మా మీద అసహనంతో కూడినటువంటి వివక్ష కొనసాగుతూ ఉంది. ఈ వివక్షని మా మీద చూపించేటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనలతో భావస్వేచ్ఛ పేరు మీద కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మేము ప్రశ్నించడానికి పోతే ఆ ప్రశ్నించడానికి పోయినందుకే మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇక్కడ నుంచి బహిష్కరించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి రోడ్ల మీద పడుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఈ సంఘటనలో మీరు వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా మమ్మల్ని కాపాడాల్సింది పోయి ఒక విద్యార్థి సంఘానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీ సంస్థకి మీరు కొమ్ముగాస్తూ మీరు చూపించినటువంటి వివక్ష మమ్మల్ని ఇంకా బాధకు గురి చేసింది. ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఆ అడ్మిషన్స్తో పాటు ఒక ఉరితాండి ఇంత విషయాన్ని కూడా మాకు ఇస్తే ఆ విషయంతో మేము చనిపోతాం అనేటువంటి అత్యంత ఆవేదనతో, బాధతో లేఖ రాస్తే నిజంగా యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులు కానీ, బాధ్యత కలిగినటువంటి వైస్ ఛాన్సలర్స్ కానీ, ఎవరైనా ఏమాత్రం ఈ సమాజం మీద అవగాహన ఉన్న, బిడ్డల మీద ప్రేమ ఉన్న వెంటనే స్పందించి ఆ సంబంధిత విద్యార్థులు పిలిచి ఎందుకు నువ్వు ఈ రకంగా బాధపడుతున్నావు అని కౌన్సిలింగ్ చేసి పంపించాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ చివరికి వాళ్ళని సస్పెండ్ చేసి ఆ యూనివర్సిటీ హాస్టల్స్లో ఉండటానికి అవకాశం లేకుండానే చేసి, తినటానికి తిండి లేకుండా సోషల్ బైకాట్ చేసి చివరికి అతను ఆత్మహత్య చేసుకోవటానికి పరిస్థితుల్ని కల్పించేటువంటి విధానం నిజంగా ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో తప్పనిసరిగా సభ్య సమాజంలో సమసమాజం కావాలని కోరుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా బాధపడాల్సినటువంటి అంశంగానే నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. వివక్ష చాలా భయంకరమైంది. వివక్ష ఒక వ్యక్తిని, ఒక మనిషిని ఇంకో మనిషిగా చూడలేనటువంటి సమాజం నిజంగా ఆ చూడకుండా నష్టపోతున్నటువంటి వ్యక్తికే కాదు, ఈ సమాజానికి కూడా నష్టంగానే నేను భావిస్తాను. ఈ సమాజంలో దాదాపు 25% పైగా ఉన్నటువంటి దళిత గిరిజనుల్ని ఈ రకంగా వివక్షకు గురి చేస్తూ సమాజం రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు ఆ వివక్ష నుంచి బయటపడటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని ఎత్తున పెట్టుకుని, ఆయన బొమ్మనే ఒక చంకన పెట్టుకొని ఆ హాస్టల్ గదిలోంచి నువ్వు సోషల్ బైకాట్ చేస్తే బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చున్నప్పుడైనా కనీసం ఈ స్వతంత్ర భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ఉంది, ఈ మనువాద సిద్ధాంతం, మనువాద వ్యక్తుల్ని పక్కన పెట్టైనా అప్పుడైనా ఒక్కసారి వాళ్ళ పిలిచి మాట్లాడి ఉంటే ఈ రోహిత్ వేముల ఈరోజు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదు. బాధ్యతలను మనం మర్చిపోయాం కాబట్టే ఈ రకమైనటువంటి భావం ఏర్పడింది అధ్యక్ష. ఉదాహరణ, ఈ రాష్ట్ర ఏర్పాటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజానికం వివక్షకు గురయ్యారు, అసమానతలకి పాలవుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేశారు. ఆ ఆవేదన, వివక్ష ఎంత బాధగా ఉంటుందో ఆ వివక్ష తెలిసినటువంటి
వ్యక్తులు చాలామంది ఇక్కడ పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని అర్థం చేసుకున్న నాయకత్వం, ఆలోచన చేసే వివక్ష లేనటువంటి సమసమాజంతో కూడినటువంటి సామాజిక తెలంగాణ నిర్మించబడాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. వివక్ష ఎంత బాధగా ఉంటుందో బహుశా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి నాయకుడికి కూడా బహుశా తెలిసే ఉంటుంది. ఈ సభలో ఉన్న ప్రతి శాసనసభ్యుడికి కూడా తెలుసు. అటువంటి వివక్షల్ని మనం అర్థం చేసుకోవాల్సి, దాన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించాలి తప్ప ఆ వివక్షను పెంచి పోషిస్తూ ఇంకా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన మనం పాలకులుగా తప్పనిసరిగా దానికి పులి స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పాలకులుగా మనం ఉన్నటువంటి సమస్యను గుర్తించకుండా దానిపైన ముసుగేసుకొని పైపైన దాని పరిష్కారం చూపిస్తూ ముందుకు పోతే ఈ సమాజమే బాధపడుతుంది తప్ప వ్యక్తులకు నష్టమే లేదు. అధ్యక్ష, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడుతూ వేముల రోహిత్ మరణిస్తే శవరాజకీయాలు చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుముందు అనేక మంది మరణిస్తే రానటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇక్కడికొచ్చి దానికోసం రాజకీయం చేయడం కోసం ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నేను చెప్తా ఉన్నాను, నేను ప్రత్యక్ష నిదర్శనం సాక్షిగా. ఇది సమాజంలో ఉన్నటువంటి జాడ్యం, దీన్ని వదిలించడం కోసం పాలకులుగా నాయకులుగా అందరూ ఆలోచన చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయొద్దు. నేను రాజకీయ నాయకుడిగా నేను రాలేదు, వీళ్ళ ఆవేదనని బాధని అర్థం చేసుకున్న నాయకుడిగా ఇక్కడికి వచ్చాను, మీతో ఉంటాను, దీని పరిష్కారం కోసం మార్గాలు వెతుకుదామని చెప్పినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ తప్ప ఎక్కడా దాన్ని రాజకీయం చేస్తానో రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన ఆనాడు ఆయనకు ఉంటే ఆ యూనివర్సిటీని యావత్ కాంగ్రెస్ పార్టీతో దిగ్బంధం చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దరిదాపులు కూడా రావద్దని స్పష్టంగా చెప్పి వెళ్ళినటువంటి నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. సమస్యను సమస్యగా చూద్దాం, రాజకీయం చేయొద్దని చెప్పారు. కానీ ఆ సమస్యని సమస్యగా చూడకుండా రాజకీయం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు స్మృతి ఇరానీ గారు. అధ్యక్ష, నిండు పార్లమెంట్లో మాట్లాడుతూ అనేక విషయాల్ని, ఆ సభని, ఈ దేశాన్ని కూడా తప్పుగా పట్టించే విధంగా చెప్పారు. అధ్యక్ష, మీ దృష్టికి నేను తప్పనిసరిగా ఆ విషయాలు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, రోహిత్ మరణం తన దృష్టికి రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారితో మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన బిజీగా ఉన్నట్లు సమాధానం వచ్చింది స్మృతి ఇరానీ గారు అన్నారు. ఇప్పటిదాకా నాకు ఇంతవరకు ఫోన్ రాలేదు అని స్మృతి ఇరానీ గారు అన్నారు. రాజకీయ సమస్యగా మార్చే ప్రయత్నంలో భాగంగా రోహిత్కు 12 గంటల పైగా సమయం దాటేంత వరకు వైద్య సహాయం కూడా అందించకుండా అడ్డుకున్నారు విద్యార్థులు రాజకీయం చేయటం కోసం అన్నారు. అధ్యక్ష, అదే సభలో బహుశా జితేందర్ రెడ్డి గారు అనుకుంటారు, వెంటనే లేచి ఈ ఘటనపై సీఎం గారు వెంటనే స్పందించి ప్రధానితో మాట్లాడారు. కావలసిన విధంగా ఇంటెలిజెన్స్ అధికారులకి చర్యలు తీసుకోే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. అంటే ఆ సభలో చెప్పినటువంటి ఈ 2 కాంట్రడిక్టరీ విషయాలు అధ్యక్ష, స్మృతి ఇరానీ గారు చెప్పింది రైటా, లేకపోతే జితేందర్ రెడ్డి గారు చెప్పింది రైటా, లేక ఈ ఇద్దరు కూడా రోహిత్ మరణాన్ని రాజకీయం చేయటం కోసం, లబ్ధి పొందటం కోసం చేస్తున్న ప్రయత్నంగా మనం భావించాలి. ఇదే స్మృతి ఇరానీ గారు అదే పార్లమెంట్లో 12 గంటల పైదాకా వైద్యులను రానియలేదు. వైద్యులను రానిచ్చున్నట్లయితే అది బతికి ఉండేవాడేమో, కేవలం రాజకీయం చేయటం కోసమే ఆయన రానియలేదని చెప్పారు. అదే యూనివర్సిటీకి సంబంధించినటువంటి డాక్టర్ అధ్యక్ష, డ్యూటీ డాక్టర్ రాజేశ్వరి గారు తన మెడికల్ రిపోర్ట్లో 17/1/2016 సాయంత్రం 7:30 గంటలకి ఎన్ఆర్ఎస్ హాస్టల్కి రూమ్ నెంబర్ 207 ఒక విద్యార్థి ఉరివేసుకున్నట్లుగా ఫోన్ కాల్ అందింది. స్టాఫ్ నర్స్ అంబులెన్స్తో సహా నేను అక్కడ చేరుకున్నాను, 5 నిమిషాల్లో చేరుకున్నాను. అప్పటికే దేహం బల్లపై పడుకోబెట్టబడింది. తను కబురు పెట్టక 8 గంటలకి పోలీసు వారు వచ్చారు. అంటే తనకు వచ్చినటువంటి సమాచారం తర్వాత 5 నిమిషాల్లో వారు అక్కడ చేరుకున్నారు. వారు చేరుకున్న 5 నిమిషాల్లో సమాచారం ఇస్తే పోలీసు వారు అరగంటలో వచ్చారు. మరి స్మృతి ఇరానీ గారు పార్లమెంట్లో చెప్పింది వాస్తవమా? హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో డ్యూటీలో ఉన్నటువంటి ఆ డాక్టర్ చెప్పిన మాట వాస్తవమా?
లేకపోతే స్మృతి ఇరానీ గారు, డ్యూటీలో ఉన్నటువంటి ఈ డాక్టర్ గారు ఇద్దరు కలిసి రోహిత్ వేముల మరణాన్ని వేరే కోణంలో చూపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. పరిపరి రకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మీరు అధ్యక్ష. రోహిత్ వేముల మరణిస్తే జరిగినటువంటి సంఘటనపై యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ, ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ కులం లేదు, అందరూ కలిసి ఏకమై రోహిత్ ఆత్మకు శాంతి కలగాలని పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేశారు. ఈ సమాజానికి వినపడాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ వివక్ష గురించి ఆలోచన చేయండి చట్టసభలు కానీ సమాజం కానీ అని ఆందోళన చేశారు. ఆ ఆందోళనని ఈ సమాజం, ప్రభుత్వాలు, పాలకులు చక్కగా అర్థం చేసుకుని దాని పరిష్కార మార్గం కోసం ఆలోచన చేయాలి తప్ప అలా చేసినందుకు, మాట్లాడినందుకే వాళ్ళ మీద దాడి చేసి అత్యంత క్రూరంగా పోలీసు వాళ్ళు హింసించి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి 48 గంటల పైబడి వాళ్ళని జ్యుడిషియరీ అంటే కోర్టుకి పంపించకుండా వ్యాన్లో తిప్పుతూ, పోలీస్ స్టేషన్ తిప్పుతూ, వ్యాన్లో కొట్టుకుంటూ, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తిప్పుతూ, చివరికి 108ను కూడా పోలీసు వాళ్ళు కొట్టడానికే ఉపయోగించుకుంటూ తీసుకొని పోవటం ఏ సంస్కృతికి నిదర్శనం అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా విద్యార్థుల్ని హింసిస్తుందని నేను భావించలేదు అధ్యక్ష. రోహిత్ వేముల మరణించి ఈ సమాజానికి అలార్మింగ్ బెల్ని మోగించాడు అధ్యక్ష. ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వివక్షను తొలగించుకోకపోతే అభ్యుదయ భావాలతో కలిగిన అభివృద్ధి సమాజాన్ని మనం నిర్మించుకోలేం. ఈ వివక్ష ఎప్పుడు ఈ సమాజాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ వివక్షని తొలగించుకొని ముందుకు పోవాలని చెప్పి ఆయన మరణం చేత ఈ సమాజానికి ఒక అలార్మింగ్ బెల్ మోగించి మరణించాడు అధ్యక్ష. బాధ్యత కలిగినటువంటి పాలకులు తప్పనిసరిగా దీని మీద లోతుగా ఆలోచన చేయాలి. ఆ వివక్షత లేనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని రాజకీయం కోసం వాడుకోవాలనేటువంటి ఆలోచన చేయకూడదని ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక విద్యార్థి మరణిస్తే వారి ఆవేదనని అర్థం చేసుకోవటం కోసం దేశంలో ఉన్నటువంటి నాయకులే కాదు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పైన నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది అధ్యక్ష. పదే పదే సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం మనం ఉద్యమించాలని అనేక సందర్భాల్లో చెప్తే ఇప్పటికి కూడా నేను నిజంగా వీరికి అభ్యుదయ భావాలు కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. కనీసం ఒక్కసారైనా ఆ యూనివర్సిటీలో అడుగుపెట్టి ఆ వివక్షకు గురై బాధపడుతున్నటువంటి దళిత విద్యార్థులను కానీ, వాళ్ళ కోసం సంఘీభావం తెలిపినటువంటి ఇతర విద్యార్థులకు కానీ ఒక్క మాట, ఊరట మాట ఇచ్చినా నిజంగా మేము చాలా సంతోషించేవాళ్ళం. కానీ ఆ మాట చేయకపోగా, కనీసం ఆ మాటకు చేయకపోగా వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థుల్ని అరెస్ట్ చేసి ఆ రకంగా చెర్లపల్లి జైలుకి పంపించేటువంటి బాధ నిజంగా బాధాకరమైనటువంటి విషయం చెప్తూ నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సంపత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ విద్యార్థి మరణించాడా లేకపోతే ఇంకొక వ్యక్తి మరణించాడా? ఉస్మానియా యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి విద్యార్థులు కలిగినటువంటి యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో పొద్దున్నే ఒక వ్యక్తి మరణిస్తే అది నిరుద్యోగ వ్యక్తో లేకపోతే ఇంకొక వ్యక్తో చాలా ఆందోళనగా ఉంది, రండి సార్ అని అన్నప్పుడు ఆ యూనివర్సిటీ విద్యార్థిగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మీద ఆ రకంగా అనుచితంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఆ రకంగా ప్రవర్తించినటువంటి పోలీసు అధికారులపైన తప్పనిసరిగా మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏమాత్రం మీకు సభ మీద గౌరవం ఉన్నా, సభ్యుల మీద అభిమానం ఉన్నా, ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఉండకూడదని, ప్రజాస్వామ్యం ఉండాలని మీరు కోరుకున్నా తప్పనిసరిగా ఆ యూనివర్సిటీ హైదరాబాద్లో విద్యార్థులపైన అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపైన, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపైన మీరు తప్పనిసరిగా చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంత సంఘటన జరిగితే మేము వెళ్ళాం అధ్యక్ష. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డీజీపీ గారిని కలవటానికి హోలీ ఆ రోజు ఎవరు అందుబాటులో లేకపోతే వెంటనే వారికి ఫోన్ చేసి ఇటు శాసనసభ్యుడి పైన ఈ రకంగా దాడి జరిగింది, అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థి నాయకులపైన అనుచితంగా లాఠీ చార్జీ చేసి వీపు కాళ్ళు వాతలు పడేటట్టుగా వాసిపోయాయని వాళ్ళని కూడా తీసిపోయి చూపించి
మీరు సార్ యాక్షన్ తీసుకోవాలా, ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, అక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో పరిస్థితి అట్లా ఉంది అని అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంబంధించిన కేసు కూడా వారిపైన వైస్ ఛాన్సలర్ పైన పెండింగ్ ఉంది, చర్య తీసుకోవాలని అంటే డీజీపీ గారు ఒక మాట చెప్పారు. కేసు ఉన్నమాట వాస్తవమే. ఆ కేసుకు సంబంధించి కలెక్టర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ రోహిత్ వేములకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అది ఇంకా ఎంక్వైరీలోనే ఉంది, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అది రాగానే చేస్తామనంటే మీరు ఏం చేసినా కానీ నేను ఒకటే మాట వారి దృష్టికి తీసుకొని వచ్చాను అధ్యక్ష. ఈ దేశంలో కంక్లూడ్ చేస్తున్నాను, ఈ దేశంలో దళితుడిని ఈ సమాజం ఏ రకంగా చూస్తుందనేదే ప్రధానమైనది. తన తల్లి నేను దళితురాలని పదే పదే చెప్పుకుంది. నేను దళితుడిగా పుట్టాను, దళితుడిగా పెరిగాను, నా బిడ్డ దళితుడిగానే పెరిగాడు, నా బిడ్డ దళిత సర్టిఫికేట్తోనే ఈ సమాజంలో పెరిగాడు, నన్ను నా బిడ్డని ఈ సమాజం దళితుడిగానే చూసింది, అందుకే మమ్మల్ని వివక్షకు గురయ్యాము, న్యాయం చేయండి అని అంటే ఇంకా నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తానని ఓ పక్కన డీజీ గారు చెప్తారు. ఈ సభలో హోంమంత్రి గారు ఆయన కానే కాదు, దళితుడు కానే కాదని వారు స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆన్ రికార్డ్. అధ్యక్ష, ఈ రాష్ట్ర హోంశాఖ మార్చులు నాకు తెలిసి ఏ రకంగా ఇచ్చారో నాకు తెలియదు, కానీ రోహిత్ వేముల దళిత్ కాదని చెప్పి ఈ నిండు సభలో ఆన్ రికార్డ్ చెప్పారు. అది ఏ ఉద్దేశంతో చెప్పారో, ఎవరిని పక్కదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ దాని మీద నేను ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది అవాస్తవం అయితే తప్పనిసరిగా ఈ ముఖ్యమంత్రి గారు తగు విధంగా సభని పక్కదోవ పట్టించినందుకు సభాపతి గారు కానీ మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కానీ తప్పనిసరిగా దీని మీద చర్యలు ఉండాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత జరిగినా ఇన్ని రకాలుగా దృష్టి తీసుకొని వస్తే సంపత్ గారు వారికై వాయరు ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదని సభలో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపైన అనుచితంగా విపరీతంగా లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి చెల్లపల్లి జైలుకి పంపించింది. బహుశా నాకు తెలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు కూడా కేసు పెట్టలే, వాళ్ళేం కంప్లైంట్ ఇవ్వలే. ఈ రాష్ట్ర పోలీసే సుమోటోగా కేసు తీసుకొని వాళ్ళ మీద అనేక రకాలైన సెక్షన్స్ పెట్టి ఈరోజు చెల్లపల్లి జైలుకి పంపించారు అధ్యక్ష. అంటే మీకు అనుకూలంగా ఉంటే సుమోటోగా కేసులు పెడతారు, మీకు అనుకూలంగా లేకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వలేదని అంటారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? అధ్యక్ష, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు వారి మీద నాకు చాలా గౌరవం అధ్యక్ష. నేను ముగిస్తూ లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను అధ్యక్ష. వారు అన్నారు అధ్యక్ష, రాజకీయం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ దేశ సమగ్రత సమైక్యతలు అన్నింటినీ పక్కన పెట్టి రాజకీయం చేసి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ జాతి సమగ్రత సమైక్యత గురించి. అధ్యక్ష, ఈ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ, ఈ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ ఈ దేశ సమగ్రత సమైక్యత కోసమే వాళ్ళ ప్రాణాలు అర్పించారు అధ్యక్ష. ఈ జాతికి స్వాతంత్రం దేశం రావటం కోసం ఈ జాతి మొత్తాన్ని ఏకతాటి మీదుగా తీసుకొని వచ్చి స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ వాడే. అటువంటి జాతిపితని చంపిన గాడ్సే వారసులు మీరు జాతి కోసం, జాతి సమైక్యత కోసం మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష, ఈ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అధ్యక్ష. ఎక్కడున్నారు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి రోజుల్లో మీరు ఎక్కడున్నారు? మీ ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? మీ ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇది స్వతంత్ర భారతదేశం. ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగమే నడుచు తప్ప ఆ రాజ్యాంగం కాదని మనువాద సిద్ధాంతం నడవాలని ఇక్కడ ప్రయత్నం చేస్తే ఈ భారతదేశంలో నడవదు అధ్యక్ష. ఆ మనువాద సిద్ధాంతం కోరుకునేటువంటి వాళ్ళే జాతి వ్యతిరేకులు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కానీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకునేటువంటి వాళ్ళే నిజమైన దేశభక్తులు. దాన్ని వ్యతిరేకించి మనువాదాన్ని కావాలని కోరుకునేటువంటి వాళ్ళు గాడ్సేని
పెంచి పోషించినటువంటి వాళ్ళు, మహాత్మా గాంధీని చంపినటువంటి వాళ్ళు, జాతి సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి దూషించినటువంటి వాళ్ళే జాతి వ్యతిరేకులు తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదనేది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ ఈ ఈ విషయాలు చెప్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులందరూ వివక్షకు గురి కాకుండా, ఎందుకంటే ఆ యూనివర్సిటీ తెలంగాణ పోరాటంలో నుంచి పుట్టుకొని వచ్చింది, ఎటువంటి వివక్షత లేకుండా ఉండే విధంగా తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వపరమైన చర్యలన్నీ తీసుకోవాలి. అటువంటి వైస్ ఛాన్సలర్ కానీ లేకపోతే ఇతరత్ర నాయకులు కానీ అక్కడ పోయి సంబంధం లేకపోయినప్పటికీ ఆ యూనివర్సిటీలో పోయి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు అక్కడ పోయి ఆ మీటింగ్లో పాల్గొని వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఆ చర్యకి బయట నుంచి మేము తీసుకొని వచ్చి దాడులు చేస్తామని ఆ మినిట్స్లో రాసి ఉంది ఆయన మీటింగ్, ఆయన చెప్పినటువంటి మాట. అటువంటి వారిపైన కానీ మిగతా విద్యార్థులపైన కానీ చర్యలు తీసుకొని అక్కడ ప్రశాంత వాతావరణం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సంఘటన ఆ అధికారులపైన కూడా చర్య తీసుకోవాలని కోరుతూ, అంతిమంగా సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం, సమసమాజ స్థాపన కోసం, వివక్షత లేనటువంటి ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.